తన బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే మాజీ సీఎం జగన్ పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈవీఎం పగలగొట్టి సీఐ హత్యకు యత్నించి జైలు పాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం 25 లక్షలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని శ్రీనివాసరావు అన్నారు. ములాఖత్ సందర్భంగా నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని జగన్ వెనుకేసుకురావడం సిగ్గుచేటని మండిపడ్డారు పల్లా శ్రీనివాసరావు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ మోసపూరిత హామీలతో గెలిచిందంటూ జగన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, గత 5 ఏళ్లుగా ప్రజలను మోసం చేసింది జగనే అని ఆయన విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని, జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగుల్ని వంచారన్నారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టారు అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఇకనైనా జగన్ అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ఈవీఎంను ధ్వంసం చేస్తే దాన్ని సమర్థించడం ద్వారా జగన్ నైజం ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.